అందరికీ నమస్కారం. ఇంత నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, బాధ్యతారాహిత్యంగా మాట్లాడే ప్రభుత్వాల్ని నేను ఎప్పుడూ చూడలేదండి. ఎవరైనా కానీ చనిపోయినప్పుడు మనం దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తాం, బాధను వ్యక్తపరుస్తాం. ఆ కుటుంబాలు వారు ఈ బాధ నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటాం, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం, చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తాం. ఇది కనీస బాధ్యత. తరువాత ఎక్కడ తప్పులు జరిగాయి, ఎందుకు తప్పులు జరిగాయి, ఈ తప్పులు పునరావృతం కాకుండా మనం ఏం చేయగలము, ఒక ప్రభుత్వంగా మనం ఎటువంటి బాధ్యతను తీసుకోగలము, ఆ తప్పుని సరిచేసుకుని ముందుకెళ్దామనే ఆలోచన ఏ ప్రభుత్వమైనా చెయ్యాలి. ఎందుకంటే ప్రజల రక్షణే ప్రభుత్వ బాధ్యత. ఇప్పుడు ప్రభుత్వం వెంటనే మాకేం సంబంధం, మేము కాదు, మాకు అసలు సంబంధం లేదు అంటే ఇంకా ఏం చేయగలమండి? తెలుగులో సామెతలు ఊరికే రావండి. కంచే చేను మేస్తే కాపేమి చేయగలడు అని చెప్పేసి ప్రభుత్వమే చేతులు ఎత్తేస్తే ఇంకా ప్రజలేం చేస్తారండి? అంటే డబ్బాలు కొట్టుకోవడానికి, గఫాలు కొట్టుకోవడానికే ప్రజల్ని వాడుకుంటారా వాళ్ళు? మాకు సంబంధం లేదు అని మాట్లాడడం దేనికి సంకేతం అండి? దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడుతున్నాడండి, నాకు ఫ్యూజులు ఎగిరిపోయి. నాకు నిజంగా ఏంటండి ఇదే ప్రభుత్వము, ఇలానా వీళ్ళు వ్యవహరించేది అని నాకు అనిపించింది. ఒకసారి దేవాదాయ శాఖ మంత్రి ఏం మాట్లాడుతున్నాడు వినండి, తర్వాత చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతాడో ఇంకా ఆ విషయం తెలుసుకుంటే నిజంగానే పిచ్చెక్కుతుంది. ఫస్ట్ దేవాదాయ శాఖ మంత్రి ఏం మాట్లాడుతున్నాడో వినండి. మొత్తం మీద ఇప్పటికి అందిన సమాచారంలో అయితే 10 మంది చనిపోయారని చెప్పి ఇప్పటికే సమాచారం వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద స్పందించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఈ ఆలయం అనేటువంటిది ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆలయం కాదు. ఒక ప్రైవేటు వ్యక్తి తన సొంత నిధులతో నిర్మాణం చేసిన ఆలయం. దీని వివరాలు కూడా సరిగా ప్రభుత్వం దగ్గర లేవు. దేవాదాయ శాఖ కానీ ఇతర జిల్లా అధికారులకు కూడా ఆ నిర్మాణం చేసిన వ్యక్తి ఈ ఆలయ వివరాలు ఇవ్వకుండా ఇవాళ ఏకాదశి పర్వదినాన దాన్ని ప్రారంభించుకుని ఎక్కువ మంది భక్తులు రావడం జరిగింది. ఆ ఆలయ పరిధి కేవలం 2-3 వేలు మాత్రమే సరిపోయేటువంటి ఆలయం. కానీ ఈరోజు ఈ ఏకాదశి కారణం కార్తీక మాసం వల్ల దాదాపు 25,000 మంది పైన జనాభా వచ్చారని, అందులో సరైన క్యూ లైన్ లేకపోవడంలో తొక్కిసలాట జరిగిందని ఇప్పటి వరకు మాకు అందుతున్న సమాచారం. కాదండి, దేవాదాయ శాఖ మంత్రి గారు కొంచెమైనా మాట్లాడేటప్పుడు ఇంగిత జ్ఞానంతో మాట్లాడాలి. ప్రజలకు సరైన విషయాలు చెప్పాలన్న ధ్యాస లేకపోతే ఎలా అండి? అసలు అది ఒక ప్రైవేటు ఆలయం అంట, ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వలేదంట. రియల్ టైం గవర్నెన్స్ అని చెప్పి మొత్తుకుంటాడు కదా చంద్రబాబు నాయుడు. మీరు మీ టాయిలెట్లో నీళ్లు సరిగా వాడుతున్నారా లేదా, ముడ్డి సరిగా కడుక్కుంటున్నారా లేదా, నేను ఇక్కడ కూర్చొని నేను మానిటర్ చేయగలను, రియల్ టైం గవర్నెన్స్ అదిదని మాట్లాడే చంద్రబాబు నాయుడికి కనీసం అక్కడ ఒక ఆలయం ఉంది, ఈరోజు ఏకాదశి, భక్తులు వస్తారు, అది కూడా వాళ్ళేమి ఊరికే అయితే అలా క్లోజ్ చేసి ఓపెన్ చేస్తేనే భక్తులు రారండి. అక్కడ ఏమైనా పూజలు జరుగుతూ ఉంటాయి, అక్కడ మనం భద్రత తీసుకోవాలి అని ప్రభుత్వానికి బాధ్యత ఉండదా అండి? అసలు మాకు తెలియదు, వాళ్ళు ఏం మాకు డీటెయిల్స్ ఇవ్వలేదంట. వాళ్ళు డీటెయిల్స్ ఇవ్వడం ఏందిరా బాబు? ఒక గవర్నమెంట్గా మీరేం చేస్తున్నారు? ఇప్పుడు ఈరోజు ప్రారంభోత్సవం అన్నాడు, కానీ వాళ్ళ అచ్చెన్నాయుడు చెప్పింది అండి ఆ ప్రారంభోత్సవం జరిగింది మేలో జరిగిందంట. ఏది వీళ్ళ క్లారిటీ లేదు. దేవాదాయ శాఖ మంత్రి ఈరోజు ప్రారంభోత్సవం పెట్టుకున్నారన్నారు, కానీ ఈ ప్రారంభోత్సవం జరిగింది, ఆ ఆలయం ఆ ప్రారంభోత్సవం జరిగింది మేలో అని చెప్పేసి అచ్చెన్నాయుడు చెప్పాడు. అంటే ఇప్పుడు ఎవరిని అడగాలండి? ఇప్పుడు మన రాష్ట్రం కాకుండా, మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కాకుండా పక్క రాష్ట్రం వాళ్ళని అడగాలనా? అమెరికాకు ఎలా సైక్లోన్ వస్తేనో లేకపోతే ఫైర్ యాక్సిడెంట్స్ అయితేనో ఎలా నియంత్రించాలో వాళ్ళకు మెకానిజం లేదంట, సిస్టమ్ లేదంట. చంద్రబాబు నాయుడు ఒంటి చేత్తో ఆపుతాడంట. మళ్ళీ ఎవరు అధికారులు వీళ్ళెవరు కాదు, ఒంటి చేత్తో ఆపుతాడంట. మొన్న కర్నూలులో బస్ యాక్సిడెంట్, ఏం ఆపగలిగినాం? ఈరోజు గుడిలో 10 మంది చనిపోయారు, 6 మంది తిరుమలలో, 7 మంది సింహాచలంలో, 10 మంది ఈరోజు శ్రీకాకుళంలో. సంఖ్య పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. ఏం చేసినావు? చంద్రబాబు నాయుడిని అడుగుతున్నా, ఏం చేసినావు? ఇప్పుడు మాట్లాడతాను చూడండి, చెప్తాడు, మీరంతా నిజంగానే షాక్ అవుతారు. దేవుని కోసరం పోయారు, కానీ ఈరోజు వాళ్ళంతా కూడా ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితి వచ్చారు. చాలా బాధేస్తుంది. ఏదేమైనా మనం అందరం నిమిత్త మాత్రం ఓసారి సంఘటనలు జరుగుతాయి. జరగకూడదని ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. నేను ఆ విషయాలను కూడా మీతో మళ్ళీ మాట్లాడతాను. కాశీ బుగ్గలో జరిగిన సంఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ చనిపోయిన వారి పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ
వారికి ఆత్మశాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇక్కడుండే అందరూ కూడా లేచి 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. చంద్రబాబు నిమిత్త మాత్రుడంట. ఓహో, ఈరోజు గుర్తొచ్చిందా చంద్రబాబు? నేను రియల్ టైం గవర్నెన్స్ చేస్తాను, నేను అది కనిపెట్టినా ఇది కనిపెట్టిన టెక్నాలజీకి నేనే తాతని, మీరు మీ టాయిలెట్లో సరిగా నీళ్లు పోస్తున్నారా లేదా, ముడ్డి సరిగా కడుక్కున్నారా లేదా కూడా నేను చూస్తాను, రియల్ టైం గవర్నమెంట్స్ బొంగు బోషానం అని డబ్బాలు కొట్టుకున్నారే, ఈరోజు ఏదైనా జరిగితే మాత్రం నేను నిమిత్త మాత్రుని, నేను ప్రార్థిస్తున్నాను, వారికి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను, 2 నిమిషాలు మౌనం పాటిస్తున్నాను అని చేయి దులుపుకుంటావా? ఒక్కొక్క కుటుంబానికి 2 నిమిషాలు మౌనం కాదు చంద్రబాబు, 2 కోట్లు, కనీసం అంటే 2 కోట్లు వారికి నష్టపరిహారం చెల్లించాలి. ప్రభుత్వం తరపున వాళ్లకు క్షమాపణలు చెప్పాలి. ప్రైవేటు గుడి, ప్రైవేటు దేవాలయం ఏంది ప్రైవేటు? మన ఆంధ్ర రాష్ట్రంలో మన గడ్డపైన ఏదైనా ఉన్నప్పుడు ప్రభుత్వం జవాబుదారీతనం తీసుకోవాల్సిందే. పోలీసుల్ని కేసులు పెట్టమని, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేయమని అర్ధరాత్రి అపరాత్రి పంపించే బదులు వాళ్ళ విధులను వాళ్ళు నిర్వర్తిస్తే ఇటువంటివి జరగకుండా వాళ్ళు ఆపగలరు. కానీ పోలీసుల్ని చేతగాని వాళ్ళలాగా తయారు చేసి సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టడానికో, లేకపోతే వాళ్ళని పట్టుకొని రావడానికో, అరెస్టులు చేసి బయటకు వచ్చేసి జబ్బలు జడుచుకుంటూ అర్థమవుతుందా రాజా, నా దగ్గర పవర్ ఉంది, నేను అరెస్టులు చేస్తాను, అర్థమవుతుందా రాజా అని సొల్లు కబుర్లు చెప్పుకోకపోతే ప్రజలను కాపాడడానికి కాస్తంత కాన్సన్ట్రేషన్ పెట్టొచ్చు కదా చంద్రబాబు. నిమిత్త మాత్రుడివే, రాజీనామా చేయి. నువ్వు నిమిత్త మాత్రుడివి అయితే ఈరోజు జరిగిన యాక్సిడెంట్కి నువ్వు నిమిత్త మాత్రుడివి. నిన్న సైక్లోన్ అది అంత తీవ్రత చూపించలేదండి, అది న్యాచురల్గా వచ్చేది సైక్లోన్. మనం ప్రభావం ఉంటుందనుకున్నాం, అంత ప్రభావం లేదు, సంతోషం. దానికి నువ్వు క్రెడిట్ తీసుకుంటావా? నువ్వు మోంతా నీ దగ్గర మోకరిల్లిందే, నువ్వు క్రెడిట్ తీసుకుంటావా? అమెరికా వాళ్ళు కూడా చేయలేదని డబ్బాలు కొట్టుకుంటావా? సిగ్గుపడాలా చంద్రబాబు, సిగ్గుపడాలా. అసలు ప్రభుత్వం బాధ్యత లేకుండా ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే ప్రభుత్వాన్ని నా జీవితంలో నేను చూడలేదండి. సిగ్గుపడాల్సింది పోయి మాకేం సంబంధం, అది ఒక ప్రైవేట్ అంటారా? రేపు మెడికల్ కాలేజీల పరిస్థితి ఇంతే కదండి. మెడికల్ కాలేజీలో ఏమైనా జరిగితే అది ప్రైవేట్ మెడికల్ కాలేజీ, మాకు సంబంధం లేదు అంటారు. అంతే కదా. అందుకే కదా ప్రైవేట్ వద్దని చెప్పేది.